కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 11వ తేదీన ముగిశాయి. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ప్రస్తుతం ప్రజా తీర్పు స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా ఉంది. అది బయటకు రావాలంటే వచ్చే నెల 23 వరకు ఆగాల్సిందే. అయితే పోలింగ్ జరిగిన తీరును బట్టి వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి ధీమాగా ఉన్నారు. ఆ పార్టీ నాయకులు, సలహాదారు ప్రశాంత్ కిషోర్ వంటి వారు కూడా వైసీపీ గెలుపుపై నమ్మకంగా ఉన్నారు. దీనికి తోడు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంలో అవకతవకలు అంటూ ఈసీ చుట్టూ తిరగడం కూడా వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. ఓటమి భయంతోనే బాబు ఇలా చేస్తున్నాడని వైసీపీ భావిస్తోంది. ఇదిలా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ నేతలు ఏకంగా సీఎం నేమ్ ప్లేట్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ తెలుగు, ఇంగ్లీష్ లో రాసిన నేమ్ బోర్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఎన్నికల్లో వైసీపీ గెలుపు మీద ఆ పార్టీ మొదటి నుంచి ధీమాగా ఉంది. ఈ క్రమంలోనే కేడర్ లో మరింత ఉత్సాహం నింపేందుకు కౌంట్ డౌన్ క్లాక్ కూడా ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 11 పోలింగ్ తేదీ నాటికి ఆ కౌంట్ డౌన్ పూర్తయ్యేలా క్లాక్ సెట్ చేశారు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ దశలో వైసీపీది ఆత్మవిశ్వాసమా లేక అతి విశ్వాసమా అనే చర్చ కూడా మొదలైంది. అయితే కేడర్ లో మనోధైర్యం నింపేందుకు ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయినట్టు రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి అంటూ నేమ్ బోర్డు కూడా రెడీ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఫలితాలు మే 23న రిలీజ్ కానున్నాయి. ఇప్పటి వరకు ఉత్సాహం ఆపుకోలేని వైసీపీ క్యాడర్ దీన్ని తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండవచ్చని భావిస్తున్నారు. అయితే పోలింగ్ జరిగిన తీరు, టీడీపీ అధినేత వ్యవహార శైలి వైసీపీ శ్రేణుల్లో మాత్రం జోష్ నింపుతోంది. దీనికి తోడు పీకే టీం కూడా తమ విశ్లేషణల ద్వారా వైసీపీ గెలుస్తుందని చెప్పడం వైసీపీ శ్రేణుల ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. మరి ఎవరు గెలుస్తారు, వైసీపీ ఏ స్థాయి మెజార్టీ సాధిస్తుందనేది మే 23 నాడు తెలియనుంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.